దీనిపైన ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. పిల్లలకి ఫీ రీంబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు ఆగిలి చదువుకోవచ్చు. మేము డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. 2024 తర్వాత మేము సగం ఆల్రెడీ వీ హావ్ క్లియర్, బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి మేము వేస్తున్నాం. గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ అని చేయదలుచుకోలేదు. ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం. రెండోది, ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మేము అన్ని చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటు ఇటు అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండింగ్స్. అందుకే ఇది స్ట్రీమ్ లైన్ చేసేదాన్ని కూడా 100% ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్ళాలని మేము నిర్ణయం కూడా తీసుకున్నాం. రాజ్యాంగం నడుస్తుంది, 3 పేజీలు అయ్యాయి, ఇంకెన్ని పేజీలు ఉన్నాయో తెలియదని చెప్పేసి ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వ్యక్తులు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. ఇంక ఎన్ని పేజీలు ఉన్నాయి అర్థం కాలేదనేసి అంబటి రాంబాబు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరు నేను వదిలిపెట్టాను. నేను సుమారుగా 100 పబ్లిక్ మీటింగ్ చేశాను. పాదయాత్ర 100 పబ్లిక్ మీటింగ్. ప్రతి పబ్లిక్ మీటింగ్లో నేను ప్రజలు చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను అని ప్రజలకు హామీ ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా. సో మా పైన బాధ్యత ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మా పైన. 100% ఉంటాయి అమ్మా. నేను చెప్తున్నాను, our vision is very clear. ఆర్థిక రాజధాని విశాఖపట్నం. దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడి ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. వన్ సెకండ్, ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్కి వస్తుంది. అదేవిధంగా మనకి ఇది కూడా స్కిల్ ఇంకా 2 స్కిల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర. రాయలసీమ వైపు వెళ్తాం. నిన్న కూడా మీరు చూసారు, టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్లాల్సింది మనం పట్టుకొచ్చాం. రైట్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ 10 కంపెనీస్, 8 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఒకే ఎకో సిస్టమ్లో పెట్టుబడి పెడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ రేపు సర్వైవ్ అవుతాయి, థ్రైవ్ అవుతాయి. సో అందుకే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం.